హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. పుదీనా పచ్చడి అండి చాలా రకాలుగా చేస్తారు. నేనైతే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏమీ వేయకుండా సింపుల్గా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. ముందుగా నేనైతే స్టవ్ వెలిగించి బాండలి అయితే పెట్టేశానండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి 2 టేబుల్ స్పూన్ వరకు వేచిన పప్పు వేసేసి దోరగా వేయించుకొని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నానండి. అదే కడాయిలో నూనె అనేది వేయట్లేదు. 1 కప్పు వరకు పుదీనా అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పుదీనా తీసేసుకొని లో ఫ్లేమ్లోనే మనం దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసేయాలండి. అదే కడాయిలో నేనైతే ఆయిల్ అనేది ఏం వేయలేదు. పెద్ద సైజు 2 టమాటాలను ముక్కల్లాగా కట్ చేసేసి ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది మగ్గించుకోవాలండి. మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మగ్గించుకొని అన్నీ చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా, అన్నీ చల్లారిపోయాయి. తర్వాత నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఉంటుందండి. ఇది గుంటూరు మిరపకాయ తొక్కు అండి. దీంట్లో ఆల్రెడీ నేను చేసి ఇంట్లో పెట్టున్నాను. ఇదైతే నేను 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇందులో వేస్తున్నాను. వేసేసినాక గుంటూరు మిరపకాయ తొక్కులో ఆల్రెడీ చింతపండు ఉప్పు వేస్తున్నాం కాబట్టి వేరేగా వేయాల్సిన అవసరం లేదండి. అవైతే కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ గిచ్చి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసి 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర వేసేసి చిటపటలాడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిని ఇందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సింపుల్గా చేసుకునే పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సైడ్ డిష్ కూడా అవసరం లేదు, అంత కమ్మగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. తప్పకుండా లైక్ చేయండి.